మనకుండే శాస్త్రాలలో వేదాంగ జ్యోతిష్య శాస్త్రం ఒకటి. అందులో ఒక శాస్త్రమే స్వప్న శాస్త్రం. అంటే మనిషి నిద్రిస్తున్నప్పుడు వచ్చే స్వప్నాలు అంటే కలలు. ముందుగా చనిపోయిన వ్యక్తి కలలో వస్తే అంటే మన కలలో ఎవరైనా వ్యక్తి చనిపోతే అది శుభసూచకమే అంటారు. అందులో మన కుటుంబ సభ్యులు కానీ వస్తే ముందుగా వారికి జరపవలసిన కార్యక్రమాలు ఏమైనా మిగిలి ఉన్నాయా తెలుసుకొని వాటిని జరపాలి. ఇక కలలో చనిపోయిన వ్యక్తి కాకుండా మనం కానీ లేదా మనకు తెలిసిన వారు కానీ వస్తే మనకి మంచి ఆయుష్ కలిగి ఉంటుందని అర్థం. ఇక్కడే మనకి పూజలు వాటి ఫలితాల గురించి తెలియజేస్తుంది. అంటే మనకి ఏమైనా పీడలు అనర్థాలు ఏమైనా జరగవలసినవి ఉంటే మనం చేసుకున్న పూజలు వాటి ఫలితాలు పుణ్యం ఫలితంగా ఆ పీడలు అవి కలలోనే తీరిపోతాయి. ఆ పీడలు జరిగిపోయి తొలగిపోయినట్టు అర్థం. అలాగే ఇంకెవరైనా చనిపోయినట్టుగా కల వచ్చినా వారికి ఆ పీడలు తొలగిపోయినట్టే అర్థం. వారికి దీర్ఘ ఆయుష్ ప్రసాదించబడిందని అర్థం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.